ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి వ్యవసాయ మార్కెట్ నుండి కొత్తగూడెం రైల్వే స్టేషన్ రోడ్ వరకు భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, స్థానికులు, నాయకులు, ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగులు జాతీయ జెండాలతో మేరా భారత్ మహాన్, జై హో భారత్, వందే మాతరం నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బాయిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆదేశానుసారం ఆపరేషన్ సింధూర్లో భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బతీశారన్నారు. వందే 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 ఆపరేషన్ సింధూర్ ద్వారా మన యొక్క భారతదేశం త్రివిధ దళాలు కేవలము 25 నిమిషాల్లోనే పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినటువంటి శౌర్యము, మన వాళ్ళ యొక్క వీరత్వము, వారి యొక్క పరాక్రమం మనం చూసాము. మరి యొక్క సాధారణ పౌరుడికి మరణించకుండా ఈ యొక్క ఆపరేషన్ విజయవంతం చేశారు. పాకిస్తాన్ ధీటుగా బయలుదేరాడు మన ఇండియన్ ఆర్మీ. మరి ఏ విధంగా బుద్ధి చెప్పిందో మనం చూసాం పాకిస్తాన్ కి. మరి మనకు 140 కోట్ల మందిని కంటికి రెప్పడా కాపాడుకొని పాకిస్తాన్ బుద్ధి చెప్పి మరి ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ దోషిగా నిలబెట్టి మన యొక్క ప్రభుత్వము మరి ఏదైతే విధ్వంసం 4 రోజుల్లోనే 3 రోజుల్లో తోక దిగి వచ్చినటువంటి పాకిస్తాన్ చర్చలకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. పహల్గామ్ ఉగ్రదాడిలో భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు చాలా చాలా బాధపడుతూ వాళ్ళ యొక్క దీన్ని తెలియజేస్తున్నారు. మన ప్రధానమంత్రి గారు ఈ యొక్క విషయం మీద తీసుకున్నటువంటి చర్య చాలా గొప్ప చర్య. ఆపటం అనేటువంటిది కరెక్ట్ కాదు. పాకిస్తాన్ వాళ్ళు మేమున్న టైంలో నుంచి కూడా ప్రతిరోజు కవ్విస్తూనే ఉంటారు. కవ్విస్తూ ఉండటం వాళ్ళ యొక్క ఇది కరెక్ట్ గా మనం తలుసుకుంటే ఒక్క 3 రోజుల్లో పాకిస్తాన్ అనేది ఉండదు. అలాంటి పాకిస్తాన్ మన మీద ఫైరింగ్ ఆపమని చెప్పి సెంట్రల్ నుంచి ఆర్డర్స్ వచ్చినా వాళ్ళందరూ కాన్ఫరెన్స్ పెట్టుకున్నా గానీ ఇంకా ఫైర్ చేస్తూనే ఉన్నారు. మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది పాకిస్తాన్ కి సపోర్టర్స్ అయి ఉన్నారు. అది చాలా చెడ్డ పని.